దోమల బారి నుంచి ఒంగోలు వాసులకు విముక్తి కల్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోతురాజు కాలువపై తొలిసారిగా డ్రోన్ సాయంతో దోమల మందు పిచికారీ చేశారు. క్లీన్ ఒంగోల్, గ్రీన్ ఒంగోల్ నినాదంలో భాగంగా ఇప్పటికే కాలువల ఆధునీకరణ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాలువల్లో చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలు సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థలో గత 10-15 రోజులుగా దోమలు ఎక్కువగా ఉన్నాయని మరి కంప్లైంట్స్ వస్తున్నాయి. అది గమనించి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు దీనిపైన ప్రత్యేకంగా వారు సలహానివ్వడం జరిగింది. మరి దోమల నివారణకు చాలా పవర్ఫుల్ మందు ఏదైతే ఉందో వాటిని మేము స్ప్రే చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మన నల్ల కాలువ, పోతురాజు కాలువలో ఎక్కువగా బ్రీడింగ్ జరుగుతుంది కాబట్టి దానిపైన దృష్టి ఉంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి సూచనతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు పోతురాజు కాలువ మీద డ్రోన్ ద్వారా ఏదైతే దోమల పీడత ఎక్కువగా ఉందో దాన్ని నివారించడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా సాయంత్రం అయ్యేకి విడిగా బయట నిలబడాలంటే నిలబడలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈరోజు డ్రోన్ ద్వారా ఎక్కడైతే మెయిన్ పోతురాజు కాలువ వస్తూ ఉందో దానికి, అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ 15 డ్రైన్లు మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఓపెన్ డ్రైన్స్కి కూడా దీని ద్వారానే చేస్తే కొంత నివారించటని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈరోజు ప్రారంభించారు. దీన్ని కంటిన్యూగా 2 డేస్కి ఒకసారి దీన్ని స్ప్రే చేసి తగ్గించాలనేదే మన ఉద్దేశం. కాబట్టి ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ పోతురాజు కాలువ అనేది దాంట్లో ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చేసి డంప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. చేసేటప్పుడు మీరు కూడా దాని బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరాలు ఉన్నాయి.